బాలకృష్ణ గారు ఏం చేస్తున్నారు? సినిమా ఎంతవరకు వచ్చింది? ఎప్పుడు స్టార్టు? వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం అయితే 6 నెలలని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారు చేస్తున్నటువంటి ప్రతి సినిమాలోనూ డ్యూయల్ రోల్స్. మన ఈ మధ్య స్టోరీ మారింది, మార్చారని చెప్పి మనం మాట్లాడుకుంటాం. మొదట బడ్జెట్ కారణాలు కావచ్చు, ఇతరత్ర అంటే షూటింగ్కి సంబంధించిన. ఈ 4వసారి నయనతారని మళ్ళీ ఈ సినిమా కోసం తీసుకురావడం, ఇప్పుడు మళ్ళీ తిరిగి బాలకృష్ణ గారితో యాక్ట్ చేయటం అనేది దీని తాలూకా ఒక యాడెడ్ ఫ్లేవర్ ఉంటుంది. అసలు పని చేసేసిన తర్వాత జనం ఒపీనియన్ చెప్పేసిన తర్వాత అప్పుడు కనుక్కోవడానికి ఏముండదు. భరద్వాజ్ గారు, ఎన్బికే 111 బాలకృష్ణ గారు ఏం చేస్తున్నారు? సినిమా ఎంతవరకు వచ్చింది? ఎప్పుడు స్టార్టు? ఇవన్నీ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అవును, లైనప్ అయితే చాలా వినపడ్డాయి. మనం మాట్లాడుకున్న లైనప్ గురించి. అవును. ఈ 111 ఎక్కడ దాకా వచ్చింది ఏంటి అనేది ఒక క్యూరియాసిటీ. మన ఈ మధ్య స్టోరీ మారింది, మార్చారని చెప్పి మనం మాట్లాడుకుంటాం. మొదట పీరియాడికల్ డ్రామా అనుకున్నారు, అయితే బడ్జెట్ కారణాలు కావచ్చు, ఇతరత్ర అంటే షూటింగ్కి సంబంధించిన సమస్యలు కూడా అయి ఉండొచ్చు. ఏదేమైనా కానీ దాన్ని వద్దు అనుకుని ప్రస్తుతానికి ఒక సాధారణమైన కథతో మాత్రమే, సాధారణం అంటే జనరల్గా ఈ టైంలో కావలసినటువంటి కథతోనే వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయారు వీళ్ళు. మాఫియా బ్యాక్డ్రాప్ అంటున్నారు. అదే మాఫియా బ్యాక్డ్రాప్ ఇవన్నీ ఉండొచ్చు. అయితే వీళ్ళు అనుకున్నటువంటి పీరియాడికల్ డ్రామా కంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఇది హై వోల్ట్ సినిమా, ఎల్టీ సినిమా ఉంటుంది. అయితే దీనిలో ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారు చేస్తున్నటువంటి ప్రతి సినిమాలోనూ డ్యూయల్ రోల్స్ కంపల్సరీగా ఉండాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అయితే ఈ సినిమాలో ఆ సాంప్రదాయానికి బ్రేక్ ఇస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత వాస్తవం ఉన్నది తర్వాత అధికారికంగా చెప్పాలి. వాస్తవం ఉందిలేండి. ఒకటే క్యారెక్టర్ అట, ఒకటే వేషం, కాకపోతే డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని చెప్పేసి మనం మాట్లాడే డిఫరెంట్ షేడ్స్ ఉండొచ్చు. ఒకే క్యారెక్టర్ నడుస్తుంది, డ్యూయల్ రోల్ ఇలా కాకుండా అనేది ప్రధానంగా జనాలను ఇప్పుడు నిలబెడుతున్నటువంటి పాయింట్ అదే, హుక్ చేస్తున్నటువంటి ఎలిమెంట్ అదే ఆ సినిమాకు సంబంధించి. నయనతార ఈ సినిమాలో 4వసారి 3 సార్లు చేసింది. 3 సార్లు అంటే రామరాజ్యం, సింహ, తర్వాత లాస్ట్ టైం కూడా జయసింహ, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా 4వసారి. ఈ 4వసారి నయనతారని మళ్ళీ ఈ సినిమా కోసం తీసుకురావడం. అలాగే ఈ శంకర వరప్రసాద్ గారు సినిమాతో ఒక హిట్ కొట్టేసి, పైగా ఒక రికార్డు స్థాయి హిట్ కొట్టేసినటువంటి హీరోయిన్గా ఇప్పుడు ఆవిడ ఉంది. ఇప్పుడు మళ్ళీ తిరిగి బాలకృష్ణ గారితో యాక్ట్ చేయటం అనేది దీని తాలూకా ఒక యాడెడ్ ఫ్లేవర్ ఉంటుంది ఆ సినిమాకి. అందుకని అదొక అడ్వాంటేజ్. ఇంకెవరు ఉంటారు అనేది తెలియాల్సి ఉంది. ఇంకా షూటింగ్ అయితే మార్చి 5 నుంచి మొదలైపోతుంది అనేది కన్ఫర్మ్ చేస్తారు. షెడ్యూల్ కన్ఫర్మ్ అయింది. నిజానికి ఇది ఆ కథతో ఎప్పుడో వీళ్ళు షూటింగ్లోకి వెళ్ళిపోయి ఉండాల్సింది. ఎప్పుడైతే కథ మారిన తర్వాత అన్నీ మారినాయి, టైం కూడా మారింది. అంతే, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగింది. ఇప్పుడు అవన్నీ కంప్లీట్ చేసుకుని సెట్స్ మీదకి వెళ్తున్నారు. మార్చి 5 నుంచి రెగ్యులర్ షూటు నడుస్తుంది. ఓకే, వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం అయితే 6 నెలలని చెప్తున్నారు షూటింగ్కి పట్టే టైం అని. టోటల్ అన్నీ కలిపి, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ కలిపి. షూటింగ్కి నిజానికి అంత టైం అవసరం అవుతుందా అనే చర్చ ఉంది. అయితే ఆ స్క్రిప్టు అది డిమాండ్ చేసేదాన్ని బట్టి, వీళ్ళు ఇచ్చేదాన్ని బట్టి కొనసాగుతుంది. అది ఎంత టైం పడుతుంది అనేది ఎలా చెప్పగలం ఏ సినిమాకైనా? అదే అవసరం లేదు. యాజ్ ఎర్లీ అంటే వీళ్ళకి ఒక రిలీజ్ టార్గెట్ ఉంది. మ్యాక్సిమం జనవరి రిలీజ్ అనేది కదా అనుకుంటోంది, డిసెంబర్ ఆర్ జనవరి. అదేలేండి, అంటే 2 నడుస్తున్నాయి. ఇది త్వరగా షూట్ కంప్లీట్ చేసేసుకుంటే దసరాకి వేసేసి దాన్ని హరీష్ శంకర్తో ప్రాజెక్ట్ అనుకున్నారు. అది సంక్రాంతి అనేది ఒకటి నడుస్తుంది. అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అంటే టైట్ ఉంటుంది, బాగా టైట్ ఉంటుంది. అంత టైట్లో సినిమా చేయటం అవసరమా అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే బడ్జెట్కి సంబంధించినటువంటి కేటాయింపులు భారీగానే ఉండే అవకాశం ఉంది ఈ సినిమాకు కూడా. సో రికవరీ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు హడావిడిగా చుట్టడం వలన ఏదైనా ఇబ్బంది జరిగితే అప్పటికప్పుడు, అంటే పని చేసేసిన తర్వాత జనం ఒపీనియన్ చెప్పేసిన తర్వాత అప్పుడు కనుక్కోవడానికి ఏముండదు. అంటే గోపిచందమల్ని అలా చేసే వ్యక్తి కాదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ అదే వీరసింహారెడ్డి ఎంత క్వాలిటీగా ఉంటుంది. అవును, అంటే రాజీ పడకూడదు. ఆ టైం అంటే మీకు టైం దగ్గరకు వచ్చేసిన దగ్గర నుంచి ఇక ఏదో ఒకటి చుట్టేసే ప్రయత్నం జరుగుతుంది, అది జరగకూడదు.
అది జరగకుండా ఉండాలంటే ఇటు సఫిషియంట్ టైం తీసుకోవాలి. ఒకవేళ అదే జరిగితే ఈ సంవత్సరం బాలకృష్ణ సినిమా ఉండదు అని అనుకోవాలి. సో అది కండిషన్. వాళ్ళు ఆల్రెడీ సంక్రాంతి సినిమా సంక్రాంతి రేసులో ఉంది అనే ప్రచారమే జరుగుతోంది. చూద్దాం. పైగా 2 సినిమాలు, బాబీ సినిమా, గోపీచంద్ మల్లేని వీళ్ళు మళ్ళీ ఒకసారి అదే హీరోలతో తలబడబోతున్నారు అనేది కూడా చాలామంది మాట్లాడేశారు. అయిపోయింది, అది ప్రపంచం అంతా ఆ నమ్మకంతో ఉంది. ఇప్పుడు ఆ నమ్మకంతో ఉండగా ఇది అయిపోతే నెక్స్ట్ ఇమ్మీడియట్గా వేరే సినిమా, వేరే డైరెక్టరు అంటే కొంచెం ఇబ్బంది అవుతుందేమో జనవరికి. అంటే ఇక్కడ ఇబ్బంది అవుతుంది, అక్కడ ఇబ్బంది అవుతుంది. అందుకని ఏ సినిమాకైనా దానికి ఎంత టైం పడుతుందో అంత టైం వదిలేయటం బెటర్ అనే అభిప్రాయం అయితే అభిమానుల్లో ఉంది. సో ఆ ధోరణిలో వెళ్ళిపోతే ఇది సంక్రాంతికే రిలీజ్ అవుతుంది. చూద్దాం. సంక్రాంతికి మళ్ళీ పోటీ నడుస్తుందా, లేకపోతే ఇది ముందే కంప్లీట్ అయిపోతే డిసెంబర్లో రిలీజ్ చేసేసి వదిలించేస్తారా అనేది చూడాలి. మార్చి 5 నుంచి. అవును, మార్చి 5 నుంచి సెట్ మీదకి వెళ్తున్నాడు ఆయన, షూట్లోకి వెళ్తున్నాడు. అది డిసెంబర్లో కానీ జనవరిలో కానీ రిలీజ్ ఉంటుంది. మ్యాక్సిమం సంక్రాంతికనే అనుకుందాం. ఒకవేళ సంవత్సరం అలా సినిమా లేకుండా వదిలేయాల్సి వస్తుంది అనుకుంటే డిసెంబర్కి లాగుతారు.